హాయ్ ఫ్రెండ్స్, మటన్ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూసేయండి ఫ్రెండ్స్. ముందుగా మటన్ని శుభ్రంగా వాష్ చేసుకొని ఒక బౌల్లో వేసుకోవాలి. కొంచెం పసుపు, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా ఆయిల్, కొంచెం కారం వేసుకొని కలుపుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ పెట్టుకొని 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాతకి ఆనియన్స్ని కట్ చేసి వేసుకోవాలి. ఆనియన్స్ని మంచిగా ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, మనకి ఇక్కడ ఆనియన్స్ అనేది ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. కొద్దిగా పసుపును వేసుకోవాలి. కొంచెం కరివేపాకును వేసుకొని ఫ్రై చేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఫ్రై అయిపోయింది. ఇప్పుడు మనం మటన్ని వేసుకోవాలి. మటన్ని వేసుకొని కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. చూడండి, ఇక్కడ ఆయిల్లో మంచిగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు స్పైసీనెస్కి తగ్గట్టుగా కారం వేసుకోవాలి. రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. కొంచెం ధనియా పౌడర్ వేసుకోవాలి. కొద్దిగా గరం మసాలా వేసుకోవాలి. కొంచెం కొత్తిమీరను వేసుకోవాలి. వేసుకొని ఒకసారి మొత్తం కలిపేసుకోవాలి ఫ్రెండ్స్. చూడండి, ఇలా కలిపేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టుకొని ఒక 5 నిమిషాల పాటు ఆయిల్లో మగ్గించుకోవాలి. 5 మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే చూడండి, ఇక్కడ మనకు ఆయిల్లో మంచిగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు మనం వాటర్ వేసుకోవాలి. ఇలా వాటర్ వేసుకొని ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసుకొని ఒక 6 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మనకు విజిల్స్ వస్తున్నాయి. చూడండి ఫ్రెండ్స్, మనకి ఇక్కడ 6 విజిల్స్ వచ్చాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని కుక్కర్ విజిల్ అంతా పోయాక మూత తీసి చూస్తే చూడండి, మనకు మటన్ అనేది ఉడికిపోయింది. అంతేనండి. ఇప్పుడు సర్వింగ్ బౌల్లో తీసేసుకుందాం. ఎంతో టేస్టీ మటన్ కర్రీ రెడీ. నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్. బాయ్ బాయ్.